Hi, my dear students. Welcome to Chemistry SR, our chemistry channel. సో ఈరోజు మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కాంప్లెక్స్ కాంపౌండ్ లేదా కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అంటాం కదా, ఆ చాప్టర్లో సమ్ ఇంపార్టెంట్ టర్మ్స్ ఏమున్నాయో తెలుసుకుంటాం విచ్ ఆర్ రిలేటెడ్ టు కాంప్లెక్స్ కాంపౌండ్. ప్రీవియస్ వీడియోలో వాట్ ఆర్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ అండ్ డబుల్ సాల్ట్స్ అనేది ఒక బ్రీఫ్ ఐడియా తీసుకున్నాం. దాని తర్వాత సమ్ ఇంపార్టెంట్ టాపిక్స్ లేకపోతే సమ్ ఇంపార్టెంట్ టర్మ్స్ అంటాం. కోఆర్డినేషన్ కాంపౌండ్ లేదా కాంప్లెక్స్ కాంపౌండ్లో మనం తెలుసుకోవాల్సిన కొన్ని టర్మినాలజీస్ ఉంటాయి, వాటిని ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఓకే సమ్ ఇంపార్టెంట్ టర్మ్స్ రిలేటెడ్ టు కాంప్లెక్స్ కాంపౌండ్. ద ఫస్ట్ వన్, కోఆర్డినేషన్ ఎంటిటీ. ఏంటి ఈ కోఆర్డినేషన్ ఎంటిటీ అంటే? కోఆర్డినేషన్ ఎంటిటీ అంటే ఇదిగో ఈ స్క్వేర్ బ్రాకెట్లో ఉన్నటువంటి పార్ట్. సింపుల్గా చెప్పాలంటే స్క్వేర్ బ్రాకెట్లో ఉన్న పార్టే కోఆర్డినేషన్ ఎంటిటీ. అవుట్ సైడ్వి సంబంధం లేదు మనకు, జస్ట్ స్క్వేర్ బ్రాకెట్లో ఉన్న పార్ట్ను కోఆర్డినేషన్ ఎంటిటీ అంటాడు. మరి అందులో ఏముంటాయి? మెటల్ యాటమ్ ఉంటుంది, దానికి ఫిక్స్డ్ నంబర్లో నెగిటివ్ అయాన్స్ లేదా న్యూట్రల్ మాలిక్యూల్స్ బైండ్ అయి ఉంటాయి. సో అలాగే చెప్పాలి. Coordination entity is one in which fixed number of anions or neutral molecule binded to central metal. ఇలా చెప్పొచ్చు. లేదా coordination entity is anion or neutral molecule. అంటే ఈ పార్ట్ అనేది నెగిటివ్ పార్ట్ అయి ఉండొచ్చు లేదా న్యూట్రల్ పార్ట్ అయినా అయి ఉండొచ్చు. ఐ విల్ గివ్ క్లారిటీ ఇస్తాను. సో ద స్క్వేర్ బ్రాకెట్ పార్ట్ కోఆర్డినేషన్ ఎంటిటీ అన్నాం కదా, ఇట్ మే బి అన్ అయాన్ ఆర్ న్యూట్రల్ మాలిక్యూల్. యానయాన్ కావచ్చు, క్యాటయాన్ కావచ్చు, న్యూట్రల్ అయినా ఉండొచ్చు. అంటే ఈ స్క్వేర్ బ్రాకెట్ పార్ట్ పైన చార్జ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇట్ మే బి అన్ అయాన్ ఆర్ న్యూట్రల్ మాలిక్యూల్ ఇన్ విచ్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ యానయాన్స్ లేదా న్యూట్రల్ మాలిక్యూల్స్ అటాచ్ టు మెటల్. ఒక ఫిక్స్డ్ నెంబర్లో యానయాన్స్ కానీ న్యూట్రల్ మాలిక్యూల్ కానీ మెటల్తో బైండ్ అయి ఉంటాయంట. ఎక్కడ? ఈ కోఆర్డినేషన్ ఎంటిటీలో. మరి ఆ కోఆర్డినేషన్ ఎంటిటీ ఎంతో చూద్దామా? చూడు, ఇక్కడ పొటాషియం ఫెర్రో సయనైడ్ అంటారు దీన్ని. K4FeCN టేకెన్ 6 times. ఇక్కడ పొటాషియం అయాన్ K+ అయాన్ కదా, 4K+ అయాన్లను మనం రిమూవ్ చేయగలిగాము అంటే ఈ పార్ట్కు పైన ఏముంటుందంటే -4 వస్తుంది. న్యూట్రల్ కదా, +4 వెళ్ళిపోయింది, -4 వచ్చింది. ఇక్కడ క్లోరిన్ -1 3 ఉన్నాయి, తీసేద్దాం. -3 పోయింది. సో దిస్ పార్ట్ గెస్ +3. ఇక్కడ కౌంటర్ అయాన్స్ లేవు, న్యూట్రల్ ఇది. ఇక్కడ SO4 -2 సల్ఫేట్ అయాన్ రిమూవ్ చేసాం, కాంప్లెక్స్ పార్ట్ +2. ఇప్పుడు చూడు, మన డెఫినేషన్ క్లారిటీ వస్తుంది. కోఆర్డినేషన్ ఎంటిటీ మే బి అన్ అయాన్ అంటే అది పాజిటివ్ అయాన్ కావచ్చు, నెగిటివ్ అయాన్ కావచ్చు, లేదా న్యూట్రల్ మాలిక్యూల్ అవ్వచ్చు. సో కోఆర్డినేషన్ ఎంటిటీ ఈజ్ అన్ అయాన్ ఆర్ మాలిక్యూల్ ఇన్ విచ్ అందులో ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ యానయాన్స్ ఆర్ న్యూట్రల్ మాలిక్యూల్స్ అటాచ్ టు మెటల్. ఐరన్ అనే మెటల్కు 6 CN- సైనైడ్ అయాన్లు అటాచ్ అయ్యి ఉన్నాయి. కోబాల్ట్ అనే మెటల్కు 6 అమ్మోనియా న్యూట్రల్ మాలిక్యూల్స్ బైండ్ అయి ఉన్నాయి. ఇక్కడ నికెల్కు 4 కార్బన్ మొనాక్సైడ్ న్యూట్రల్ మాలిక్యూల్స్ బైండ్ అయి ఉన్నాయి. ఇక్కడ కాపర్ అనే మెటల్కు 4 న్యూట్రల్ అమ్మోనియా బైండ్ అయి ఉన్నాయి. ఇలా మెటల్తో ఫిక్స్డ్ నెంబర్లో యానయాన్స్ కావచ్చు లేదా న్యూట్రల్ మాలిక్యూల్స్ అయినా బైండ్ అయి ఉంటాయి. అలా ఉన్నటువంటి ఆ నెగిటివ్లీ చార్జ్డ్ పార్టా, పాజిటివ్ చార్జ్డ్ పార్టా లేదా న్యూట్రల్ పార్టా, దాన్నే కోఆర్డినేషన్ ఎంటిటీ అంటారు. సో కోఆర్డినేషన్ ఎంటిటీ is one. It may be an ion or molecule, nothing but neutral molecule, in which fixed number of anions or neutral molecules attached to central metal. That's it. నెక్స్ట్ తెలుసుకోవాల్సిన టర్మ్ ఏంటంటే సెంట్రల్ మెటల్ యాటమ్ ఆర్ అయాన్. మెటల్ యాటమ్ కానీ లేదా మెటల్ అయాన్ కానీ, అది కూడా సెంట్రల్ మెటల్ యాటమ్ అంటాం. సెంట్రల్ అని ఎందుకంటాం? మిగిలినవి తనకు బైండ్ అయి ఉంటే దాన్ని సెంట్రల్ అంటారు. ఓకేనా, తను మెయిన్ కాబట్టి. సరే, ఏ మెటల్ యాటమ్ లేదా మెటల్ అయాన్కి అయితే ఈ నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ లేదా న్యూట్రల్ మాలిక్యూల్ బైండ్ అయి ఉంటాయో ఆ మెటల్ యాటమ్ని లేదా ఆ మెటల్ అయాన్ని సెంట్రల్ మెటల్ యాటమ్ ఆర్ మెటల్ అయాన్ అంటారు. ద మెటల్ యాటమ్ ఆర్ అయాన్ టు విచ్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ యానయాన్స్ ఆర్ మాలిక్యూల్స్ అటాచ్డ్
ఇన్ ఏ కోఆర్డినేషన్ ఎంటిటీ. ఇలాంటి మనం పైన చెప్పుకున్న కోఆర్డినేషన్ ఎంటిటీలో ఏ మెటల్కి అయితే ఫిక్స్డ్ నెంబర్లో యానయాన్లు కానీ న్యూట్రల్ మాలిక్యూల్స్ లింక్ అయి ఉంటాయో ఆ మెటల్ యాటమ్ లేదా అయాన్ని సెంట్రల్ మెటల్ యాటమ్ లేదా సెంట్రల్ మెటల్ అయాన్ అంటారు. ఇక్కడ చూడు, ఐరన్ అనేది మెటల్, దానికి 6 సైనైడ్స్ లింక్ అయి ఉన్నాయి కాబట్టి ఇక్కడ సెంట్రల్ మెటల్ యాటమ్ ఎవరు అంటే ఐరన్, కానీ దీనిపైన +2 ఛార్జ్ ఉంటుంది. సో మెటల్ అయాన్, ఐరన్ అయాన్, ఫెర్రస్ అయాన్. ఛార్జ్ ఎలా వస్తుందో కూడా చెప్తాను. ఇక్కడ కోబాల్ట్ CO+3లో ఉంటుంది, ఎందుకంటే దానికే 6 అమైన్స్ బైండ్ అయి ఉంటాయి. +3 ఎట్లా సార్? ఫస్ట్ ఇయర్ స్టాయికియోమెట్రీలో మనం క్యాల్కులేషన్ చేసి ఉంటాం. కోబాల్ట్ తెలీదు, X అనుకో, అమ్మోనియా న్యూట్రల్ మాలిక్యూల్ 6 × 0 = +3. సో X +3 ఇలా కనుక్కుంటాం మనం, ఓకేనా? ఇలా ఫస్ట్ ఇయర్ స్టాయికియోమెట్రీలో ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కోవడం మనకు ఐడియా ఉంటుంది. అది చేద్దాం. ముందు కూడా మనకు ఆక్సిడేషన్ నెంబర్ ఎలా కనుక్కోవాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాంప్లెక్స్ కాంపౌండ్ నేమ్ రాస్తున్నప్పుడు అప్పుడు మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇక్కడ నికెల్ న్యూట్రల్గా ఉంటుంది, దానిపైన ఛార్జ్ ఏముండదు, నికెల్ 0. సో మెటల్ యాటమ్, నాట్ అన్ అయాన్. Cu+2 క్యూప్రస్ అయాన్, క్యూప్రిక్ అయాన్. ఫెర్రస్ అయాన్, కోబాల్ట్ అయాన్, నికెల్ యాటమ్, క్యూప్రిక్ అయాన్. సో ఇక్కడ మెటల్ అయాన్స్ ఉన్నాయి వీటిలో, ఇది మెటల్ యాటమ్ ఉంది. ఇలా ఏ మెటల్ యాటమ్కు లేదా మెటల్ అయాన్లకైతే ఫిక్స్డ్ నెంబర్లో నెగిటివ్ ఛార్జ్ ఉన్న స్పీసెస్ లేదా న్యూట్రల్ మాలిక్యూల్ లింక్ అయి ఉంటాయో కోఆర్డినేషన్ ఎంటిటీలో ఆ మెటల్ యాటమ్ లేదా అయాన్లనే సెంట్రల్ మెటల్ యాటమ్ లేదా సెంట్రల్ మెటల్ అయాన్ అంటారు. క్లియర్? ఓకే. నెక్స్ట్ లైగ్యాండ్. లైగ్యాండ్ అంటే ఏంటంటే మన మెటల్కు ఎవరైతే ఎలక్ట్రాన్ పేరు డొనేట్ చేసి బాండ్ ఫామ్ చేస్తారో అది కూడా డేటివ్ బాండ్, అలాంటి వాటినే లైగ్యాండ్ అంటారు. ఓకేనా? ఎలక్ట్రాన్ పేరు డోనార్ అంటే లూయిస్ బేస్. సో అన్ అయాన్, అది ఒక అయాన్ కావచ్చు లేదా న్యూట్రల్ మాలిక్యూల్ కావచ్చు, విచ్ డొనేట్ ఎలక్ట్రాన్ పేర్, ఒక పేరే ఇవ్వచ్చు లేదా 2 పేర్లు ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు, 4 ఇవ్వచ్చు, 5 ఇవ్వచ్చు. సో దట్ డొనేట్ ఎలక్ట్రాన్ పేర్ ఆర్ పేర్స్ టు సెంట్రల్ మెటల్ అండ్ ఫార్మ్ డేటివ్ బాండ్. మన కోఆర్డినేషన్ ఎంటిటీలో సెంట్రల్ మెటల్కి ఎవరైతే ఎలక్ట్రాన్ పేర్ని లేదా పేర్స్ని ఇచ్చి డేటివ్ బాండ్ ఫామ్ చేస్తారో వాళ్ళనే లైగ్యాండ్ అంటారు. మెటల్ ఆటమ్కి ఎందుకు ఇవ్వాలి? అసలు మెటల్స్ కాంప్లెక్స్ ఎందుకు ఫామ్ చేస్తాయి? బికాస్ దే హ్యావ్ హై న్యూక్లియర్ ఛార్జ్, లార్జ్ న్యూక్లియర్ ఛార్జ్ అంటారు. అటామిక్ నెంబర్ హై న్యూక్లియర్ ఛార్జ్ ఉంటుంది ఒకటి, స్మాలెస్ట్ సైజ్ అది ఒకటి, ఎంటీ డి ఆర్బిటాల్స్. మెయిన్ రీజన్ ఏంటంటే ఎంటీ డి ఆర్బిటాల్. కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఫామ్ చేయడానికి మన డిఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ రెడీగా ఉంటాయి, ఎందుకంటే వాటిలో ఎంటీ డి ఆర్బిటాల్స్ ఉంటాయి విచ్ యాక్సెప్ట్ ఎలక్ట్రాన్ పేర్ ఫ్రమ్ లైగ్యాండ్స్. అంటే లైగ్యాండ్స్ అంటే ఎలక్ట్రాన్ పేర్ ఇచ్చేదనే కదా. సో an ion or a molecule which donate electron pair to central metal and form dative bond. ఓకేనా? సెంట్రల్ మెటల్ ఆటమ్కి ఎవరైతే ఎలక్ట్రాన్ పేర్ డొనేట్ చేసి డేటివ్ బాండ్ ఫామ్ చేస్తారో వాటిని ఏమంటాం? లైగ్యాండ్ అంట. కొన్ని రాద్దాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఐరన్కి ఎవరు ఇచ్చారంటే సయనైడ్, ఇక్కడ అమ్మోనియా న్యూట్రల్ మాలిక్యూల్ అది, ఓకేనా? సైనైడ్ యానయాన్. సో కార్బన్ మొనాక్సైడ్ న్యూట్రల్ మాలిక్యూల్, అమ్మోనియా న్యూట్రల్ మాలిక్యూల్, ఓకేనా? ఫ్లోరైడ్ అయాన్ కావచ్చు లేదా థయోసయనైడ్ అయాన్ కావచ్చు, న్యూట్రల్ మాలిక్యూల్ వాటర్ మాలిక్యూల్ కావచ్చు, ఈథేన్ 1,2 డయమైన్, ఇథిలిన్ డయమైన్ అంటాం. ఇలాంటివి చాలా ఉన్నాయి. వీటన్నింటిని ఏమంటాం మనం? లైగ్యాండ్స్ అంటాం. కావాలంటే ఇంకోటి రాసుకుందాం, కార్బోనేట్ అయాన్ కావచ్చు, లైక్ దట్. సో దీస్ ఆర్ ది లైగ్యాండ్స్, నథింగ్ బట్ దే మే బి అన్ అయాన్. ఇలాంటి అయాన్స్ కావచ్చు చార్జ్ ఉన్నవి, ఆర్ ఏ మాలిక్యూల్ న్యూట్రల్ మాలిక్యూల్స్ కావచ్చు, వాటర్, ఈథేన్ 1,2 డయమైన్, అమోనియా, కార్బన్ మొనాక్సైడ్ లాంటివి, ఓకేనా? విచ్ డొనేట్ ఎలక్ట్రాన్ పేర్ ఆర్ ఎలక్ట్రాన్ పేర్స్ టు సెంట్రల్ మెటల్ అండ్ ఫార్మ్ డేటివ్ బాండ్. సెంట్రల్ మెటల్కి ఎలక్ట్రాన్ పేర్ని లేదా పేర్స్ని ఇచ్చి డేటివ్ బాండ్ ఫామ్ చేస్తే వాటిని ఏమంటారు? లైగ్యాండ్ అంటారు. ఇప్పుడు లైగ్యాండ్ అంటే ఎలక్ట్రాన్ పేర్ ఇచ్చి డేటివ్ బాండ్ ఫామ్ చేసేది. క్లియర్? మరి లైగ్యాండ్స్లో టైప్స్ ఉన్నాయి. ఒక ఎలక్ట్రాన్ పేర్ ఇస్తే మొనోడెంటేట్,
1 కంటే ఎక్కువ ఇస్తే పాలిడెంటేట్. ఓకేనా, అవేంటివో చూద్దాం. సరే, యూనిడెంటేట్ లైగాండ్. యూనిడెంటేట్ లైగాండ్ అంటే ఒకే ఒక ఎలక్ట్రాన్ పేర్ ఇచ్చేసి ఒకే ఒక ఆటంతో మెటల్తో బైండ్ అయి ఉంటుంది, ఒక డోనార్ యాటమ్తో. లైగాండ్లో ద యాటమ్ దట్ డొనేట్ ఎలక్ట్రాన్ పేర్ ఈజ్ కాల్డ్ లైగేటింగ్ యాటమ్ అంటాం. అంటే ఆ యాటమ్ వల్లనే లైగాండ్ లాగా బిహేవ్ చేస్తుంది. ఇక్కడ అమ్మోనియాలో నైట్రోజన్ పైన లోన్ పేర్ ఉంటుంది. సో నైట్రోజన్ యాటమ్ ఇస్ ద లైగేటింగ్ యాటమ్. కార్బన్ మోనాక్సైడ్లో కార్బన్. ఓకేనా, అమ్మోనియా 2 times రాసామా? ఓకే, నో ప్రాబ్లం. ఫ్లోరైడ్ అయాన్ లైక్ దట్. ఓకేనా, యూనిడెంటేట్ లైగాండ్ అంటే ఏంటంటే ఏ లైగాండ్ విచ్ బౌండ్ టు సెంట్రల్ మెటల్ త్రూ ఏ సింగిల్ డోనార్ యాటమ్. ఒకే ఒక డోనార్ యాటమ్ ద్వారా బైండ్ అయ్యి ఉంటే, అంటే ఒకే ఒక ఎలక్ట్రాన్ పేరు డొనేట్ చేస్తే మెటల్కి, అలాంటి లైగాండ్లను యూనిడెంటేట్ లైగాండ్ లేదా మొనోడెంటేట్ లైగాండ్ అంటారు. ఎగ్జాంపుల్ సయనైడ్ కావచ్చు, అమ్మోనియా మాలిక్యూల్ కావచ్చు, ఓకేనా, తర్వాత కార్బన్ మొనాక్సైడ్ కావచ్చు, థయోసయనైడ్ కావచ్చు, వాటర్ మాలిక్యూల్ కావచ్చు, ఇలాంటివన్నీ. ఇవన్నీ మొనోడెంటేట్. అంటే దే కెన్ డొనేట్ 1 ఎలక్ట్రాన్ పేర్ టు సెంట్రల్ మెటల్ అండ్ కెన్ ఫార్మ్ ఓన్లీ 1 డేటివ్ బాండ్. ఓకేనా, అప్పుడు ఒక్క ఎలక్ట్రాన్ పేర్ ఇచ్చి ఒక్క డోనార్ యాటమ్ ద్వారా బైండ్ అయ్యి ఉంటే, లేదా సింగిల్ డేటివ్ బాండే ఫామ్ చేయగలిగితే అలాంటి లైగాండ్లను ఏమంటారు? యూనిడెంటేట్ లైగాండ్ లేదా మొనోడెంటేట్ లైగాండ్ అంటారు. తర్వాత పాలిడెంటేట్ అవన్నీ చూద్దాం. ఓకేనా, పాలిడెంటేట్ లైగాండ్ అంటే ఏంటో చూద్దాం. యూనిడెంటేట్ అంటే 1 ఎలక్ట్రాన్ పేరు మెటల్కు డొనేట్ చేసి ఒక డేటివ్ బాండ్ ఫామ్ చేస్తే యూనిడెంటేట్. నౌ కమ్ టు పాలిడెంటేట్ లైగాండ్. పాలి మీన్స్ మెనీ, అంటే 1 కంటే ఎక్కువ ఎలక్ట్రాన్ పేర్స్ డొనేట్ చేయగలిగితే అలాంటి లైగాండ్ను పాలిడెంటేట్ లైగాండ్ అంటారు. ఓకేనా, లైగాండ్ కెన్ హ్యావ్ మోర్ దెన్ 1 డోనార్ యాటమ్స్. 1 కంటే ఎక్కువ ఎలక్ట్రాన్ పేరును డొనేట్ చేసే యాటమ్స్ ఉండాలి. అండ్ క్యాపబుల్ ఆఫ్ ఫార్మింగ్ మోర్ దాన్ 1 డేటివ్ బాండ్. 1 కంటే ఎక్కువ డేటివ్ బాండ్లు ఫామ్ చేయగలగాలి. ఎన్ని ఎలక్ట్రాన్ పేర్స్ డొనేట్ చేస్తే అన్ని డేటివ్ బాండ్. డేటివ్ బాండ్ అన్నా కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అన్నా ఒకటే కదా, ఆరోతో చూపిస్తాం. అవి ఎన్ని డేటివ్ బాండ్లు అయితే ఫామ్ చేయగలదో, నథింగ్ బట్ ఎన్ని కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అయితే ఫామ్ చేయగలదో, అంటే ఎన్ని ఎలక్ట్రాన్ పేర్లు ఇవ్వగలదో దాన్ని బేస్ చేసుకొని అది మొనోనా పాలిడెంటేటా చెప్పచ్చు. ఇప్పుడు 1 కంటే ఎక్కువ ఎలక్ట్రాన్ పేర్స్ ఇవ్వగలిగితే, 1 కన్నా ఎక్కువ డోనార్ యాటమ్స్ ఉంటే అప్పుడు దాన్ని పాలిడెంటేట్ లైగాండ్ అంటారు. లైగాండ్ కెన్ హ్యావ్ మోర్ దాన్ 1 డోనార్ యాటమ్స్ అండ్ క్యాపబుల్ ఆఫ్ ఫార్మింగ్ మోర్ దాన్ 1 డేటివ్ బాండ్స్. ఓకేనా, 1 కంటే ఎక్కువ డోనార్ యాటమ్ ఉండాలి. ఓకేనా, అలాగే క్యాపబుల్ ఆఫ్ ఫార్మింగ్ మోర్ దెన్ 1 డేటివ్ బాండ్. 1 కంటే ఎక్కువ డేటివ్ బాండ్లు ఫామ్ చేయగలిగితే అప్పుడు దాన్ని ఏమంటారు? పాలిడెంటేట్ లైగాండ్ అంటాం. ఓకేనా, 1 కన్నా ఎక్కువ యాటమ్, డోనార్ యాటమ్. ఓకేనా, సరే చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఆక్సలేట్ అయాన్. ఓకేనా, అర్థమవుతుందా? ఆక్సలేట్ అయాన్ C2O4-2 అంటాం. ఇది ఒక బైడెంటేట్ లైగాండ్. చూద్దాం. C డబల్ బాండ్ O, C డబల్ బాండ్ O, సింగిల్ బాండ్ O మైనస్. సో 2 ఆక్సిజన్స్ దగ్గర నెగిటివ్ ఛార్జెస్ ఉన్నాయి. సో దట్ దే కెన్ ఏబుల్ టు డొనేట్ ఎలక్ట్రాన్ పేర్, 1 పేర్ 2 పేర్. ఎవరికి? మెటల్కి 2 పేర్స్ ఇస్తాయి. అంటే ఇది 1 ఎలక్ట్రాన్ పేర్ డొనేట్ చేసి 1 డేటివ్ బాండ్ ఫామ్ చేస్తుంది. ఇది 1 ఎలక్ట్రాన్ పేర్ డొనేట్ చేసి ఒక డేటివ్ బాండ్ ఫామ్ చేస్తుంది. ఓవరాల్గా మెటల్తో ఎన్ని డేటివ్ బాండ్లు ఇవ్వగలుగుతుంది ఆక్సలేట్ అయాన్? 2 డేటివ్ బాండ్స్ ఫామ్ చేయగలుగుతుంది. 2 డోనార్ యాటమ్స్ ఉన్నాయి. సో మోర్ దాన్ 1 డోనార్ యాటమ్ అండ్ క్యాపబుల్ ఆఫ్ ఫార్మింగ్ మోర్ డేటివ్ బాండ్స్. 1 కంటే ఎక్కువ డేటివ్ బాండ్లు ఫామ్ చేయగలుగుతుంది. కాబట్టి దీన్ని బైడెంటేట్ లేదా పాలిడెంటేట్ అంటాం. ఇటు 2 కాబట్టి బైడెంటేట్. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. లైగాండ్స్, వాటి లైగెన్సీ. లైగెన్సీ అంటే డొనేటింగ్ ఎబిలిటీ, ఎన్ని పేర్లు ఇవ్వగలుగుతుంది. నంబర్ ఆఫ్ పేర్స్ డొనేటెడ్ ఇస్ కాల్డ్ ఇట్స్ లైగెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ కార్బోనేట్ అయాన్ తీసుకుందాం. కార్బోనేట్ CO3-2. It can donate 2 electron pairs. So it is a bidentate ligand. ఓకేనా, సో లైగెన్సీ అంతా ఇప్పుడు 2.
2 ఎలక్ట్రాన్ పేర్స్ ఇవ్వగలదు. ఎన్ని ఎలక్ట్రాన్ పేర్ ఇవ్వగలదో దాన్ని లైగెన్సీ అంటారు. ఇక్కడ బైడెంటేట్ లైగెండ్. ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఆక్సలేట్. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం అది. C2O4-2 ఆక్సలేట్ అయాన్. అగైన్ ఏ బైడెంటేట్ లైగెండ్, లైగెన్సీ 2 డోనర్ ఐటమ్స్ ఉన్నాయి, 2 పేర్స్ ఇస్తుంది. అలాగే ఇథిలిన్ డయమైన్. ఓకేనా. ఇథిలిన్ డయమైన్ లేదా సింపుల్గా ఈఎన్ అని రాస్తుంటారు. స్ట్రక్చరు NH2 CH2 టేకెన్ 2 times NH2. ఇది దాని స్ట్రక్చర్. అగైన్ ఏ బైడెంటేట్ లైగెండ్, లైగెన్సీ 2. ఇందులో దీని స్ట్రక్చర్ కంప్లీట్గా వేయాలంటే ఇలా వేసుకోవచ్చు. CH2 NH2 NH2. నైట్రోజన్కు 3 బాండ్స్ ఉంటే 1 లోన్ పేర్ ఉంటుంది. సో నైట్రోజన్ ఒక ఎలక్ట్రాన్ పేరు డొనేట్ చేయగలదు. సో ఇక్కడ ఈ నైట్రోజన్ ఈ ఎలక్ట్రాన్ పేరు డొనేట్ చేసి ఒక డేటివ్ బాండ్ ఫామ్ చేస్తే, ఈ నైట్రోజన్ ఒక ఎలక్ట్రాన్ పేరు డొనేట్ చేసి ఒక డేటివ్ బాండ్ ఫామ్ చేస్తుంది. సో ఏ బైడెంటేట్ లైగెండ్. క్లియర్, అర్థమైంది కదా, అదనమాట. సరే, స్ట్రక్చర్ ఇట్లా వేసుకున్నా అట్లా వేసుకున్నా ఒకటి. తర్వాత డైఇథైల్ ట్రైఅమైన్. డైఇథైల్ ట్రైఅమైన్, 2 ఇథైళ్ళు, ఇలాంటి 4 CH2 ట్రైఅమైన్, 3 అమైన్స్ ఉన్నాయి అంటే అప్పుడు దాన్ని ఏమనొచ్చు, ట్రైడెంటేట్. 3 అమోనియాలు ఇచ్చేస్తాయి ఎలక్ట్రాన్ పేరు, లైగెండ్. సో అప్పుడు లైగెన్సీ ఎంతనైనా 3. ఓకేనా. అలాగే ట్రైఇథైల్ టెట్రాఅమైన్. సో టెట్రాఅమైన్, సో టెట్రాడెంటేట్ అంటే 4 ఎలక్ట్రాన్ పేరు ఇవ్వగలదు. సో లైగెన్సీ అంతా 4 అమైన్లు ఉన్నాయి కదా, టెట్రాఅమైన్. 4 NH2లు ఉంటాయి, 4 ఎలక్ట్రాన్ పేర్స్ ఇస్తాయి. తర్వాత నెక్స్ట్ది EDTA. దీన్ని ఏమంటారంటే స్పెషల్, ఇది ఇథిలిన్ డయమైన్ టెట్రా అసిటేట్. ఇథిలిన్ డయమైన్ టెట్రా అసిటేట్ అది దాని పేరు. ఓకేనా. చూద్దాం దాని స్ట్రక్చర్. ఇట్ ఈస్ ఏ హెక్సాడెంటేట్ లైగెండ్. హెక్సాడెంటేట్ నథింగ్ బట్ 6 ఎలక్ట్రాన్ పేర్స్ ఇవ్వగలదు. ఎలాగో చూడు, ఇథిలిన్ డయమైన్ అంటే ఇదే కదా. సో CH2 డయమైన్ కదా, NH2 ఇది డయమైన్. టెట్రా అసిటేట్ 4 అసిటేట్లు ఉండాలి అంటే 4 హైడ్రోజన్స్ వెళ్ళిపోయి 4 అసిటేట్లు, 2 హైడ్రోజన్స్ వెళ్ళిపోయాయి కదా, ఇక్కడ కూడా 2 హైడ్రోజన్స్ వెళ్ళిపోయి అసిటేట్స్ వస్తాయి. CH2COO మైనస్, CH2COO మైనస్, CH2COO మైనస్, CH2COO మైనస్, టెట్రా అసిటేట్. ఇప్పుడు చూడు, డోనర్ ఐటమ్స్ 4 ఆక్సిజన్ ఐటమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఒక ఎలక్ట్రాన్ పేరు డొనేట్ చేసి 4 డేటివ్ బాండ్స్ ఫామ్ చేస్తాయి. 4 నైట్రోజన్ 3 బాండ్స్ కదా, ఒక లోన్ పేరు ఉంటుంది. సో ఒక ఎలక్ట్రాన్ పేరు డొనేట్ చేయగలదు, ఇది ఒక ఎలక్ట్రాన్ పేరు డొనేట్ చేయగలదు. సో మొత్తం మీద ఎన్ని డేటివ్ బాండ్లు ఫామ్ చేయగలుగుతుంది మన EDTA? 6 డేటివ్ బాండ్స్ ఫామ్ చేయగలుగుతుంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే ఇథిలిన్ డయమైన్ టెట్రా అసిటేట్ ఈజ్ ఏ హెక్సాడెంటేట్ లైగెండ్ అంటాం. 6 ఎలక్ట్రాన్ పేరు ఇచ్చి ఒకేసారి 6 బాండ్స్ ఫామ్ చేయగలదు. ఓకేనా. సరే, వన్ మోర్ థింగ్. దీనికి ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, ఇది మనకు 4 ఎలక్ట్రాన్ పేర్స్ కావాలా, 4 బాండ్సే ఫామ్ చేసి 2 ఇవ్వకుండా ఆగిపోతుంది. ఒకవేళ మెటల్ రిక్వైర్స్ 5 ఎలక్ట్రాన్ పేర్స్, 4 ఒక నైట్రోజన్ దగ్గర నుంచి ఎలక్ట్రాన్ పేర్ 5 ఒకటి మ్యూట్ అయిపోతుంది. 6 కావాలా, 6 ఎలక్ట్రాన్ పేర్స్ 6 డోనర్ ఐటమ్స్ నుంచి వస్తాయి. అంటే మనకు 4 కావాలా, 5 కావాలా, 6 కావాలో మెటల్ రిక్వైర్మెంట్ని బట్టి అన్ని ఇవ్వగలదు. కాబట్టి దీన్ని ఏమంటారంటే ఏ ఫ్లెక్సీ డెంటేట్ లైగెండ్. ఓకేనా. ఈ ఫ్లెక్సీ డెంటెడ్, ఫ్లెక్సిబుల్. 4 కావాలంటే 4 ఇస్తుంది, 5 కావాలంటే 5 ఇస్తుంది, 6 కావాలంటే 6 పేర్స్ ఇచ్చేసి 6 బాండ్ ఫామ్ చేస్తుంది. సచ్ ఎ గ్రేట్ లైగెండ్ ఇట్ ఈస్. సో ఈ ఫ్లెక్సీ డెంటేట్ లైగెండ్ అంటాం EDTA లైగెండ్.
ఇవి మనకు పాలిడెంటేట్ లైగాండ్. 1 కన్నా ఎక్కువ ఎలక్ట్రాన్ పేర్ ఇస్తే. లైగెన్సీ అంటే ఎన్ని ఎలక్ట్రాన్ పేర్స్ డొనేట్ చేసి ఎన్ని డేటివ్ బాండ్ ఫామ్ చేస్తుందో ఆ నెంబర్ను లైగెన్సీ అంటారు. కొన్ని ఎగ్జాంపుల్స్, ఓకేనా. తర్వాత యాంబిడెంటేట్ లైగాండ్, చీలేట్ లైగాండ్ అంటే చూద్దాం. ఓకేనండి. నెక్స్ట్ యాంబిడెంటేట్ లైగాండ్ అంటే చూద్దాం. లైగాండ్ అంటే ఎలక్ట్రాన్ పేర్ ఇచ్చి మెటల్తో డేటివ్ బాండ్ ఫామ్ చేసేది. ఒకటే ఇస్తే మోనోడెంటేట్, 1 కన్నా ఎక్కువ ఇస్తే పాలిడెంటేట్. ఇప్పుడు దాకా చూసాం. యాంబిడెంటేట్ లైగాండ్ అంటే ఇక్కడ లైగాండ్ దగ్గర 2 డోనర్ ఐటమ్స్ ఉంటాయి. 2 డోనర్ ఐటమ్స్ ఉంటే 2 ఎలక్ట్రాన్ పేర్ ఇచ్చి బైడెంటేట్ కదా, కానీ అలా బిహేవ్ చేయదు. 2 పాసిబుల్ డోనర్ ఐటమ్స్ ఉన్నా కూడా ఒక ఆటమ్ ద్వారానే ఎలక్ట్రాన్ పేర్ ఇచ్చి సింగిల్ ఆటమ్తోనే బైండ్ అవుతుంది మెటల్తో. అలా స్పెషల్గా ఉంటుంది కాబట్టి దీన్ని స్పెషల్గా మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది. దీన్ని యాంబిడెంటేట్ లైగాండ్ అంటారు. ఏ యూనిడెంటేట్ లైగాండ్ ఒక ఎలక్ట్రాన్ పేర్ ఇస్తుంది, యూనిడెంటేటే, బట్ కంటైన్ 2 పాసిబుల్ డోనర్ ఐటమ్. 2 డోనర్ ఐటమ్స్ ఉంటాయి, బట్ కెన్ కోఆర్డినేట్ త్రూ ఐదర్ ఆఫ్ ఐటమ్స్. కానీ రెండిట్లో ఏదో ఒక ఆటంతోనే బైండ్ అయి ఉంటుంది. చూద్దాం ఎలాగో. ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ నీకు థయోసయనైడ్ SCN మైనస్, ఇది ఒక లైగాండ్. ఇప్పుడు మెటల్తో సల్ఫర్ బైండ్ అయిందనుకో, SCN ఎలక్ట్రాన్ పేరు సల్ఫర్ డొనేట్ చేస్తోంది. ఇక్కడ డోనర్ ఐటమ్ ఎవరంటే సల్ఫర్, ఓకేనా. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఇదే మెటల్కు NCS నైట్రోజన్ డొనేట్ చేస్తుంది. అంటే ఇక్కడ థయోసయనైడ్ అనేటువంటి లైగాండ్లో 2 డోనర్ ఐటమ్స్ ఉన్నాయి. ఎవరిది? సల్ఫరు, నైట్రోజను. కానీ 2 బైండ్ అవుతున్నాయా మెటల్తో? నో. ఐదర్ ఆఫ్ ది ఐటమ్స్, ఎనీ వన్ ఆఫ్ ది ఐటమ్స్. ఆ రెండిట్లో ఏదో ఒకటే ఎలక్ట్రాన్ పేరు డొనేట్ చేసి బైండ్ అవుతుంది. సో బేసిక్గా 2 డోనర్ ఐటమ్స్ ఉన్నా కూడా యూనిడెంటేట్ లైగాండ్గానే బిహేవ్ చేస్తుంది. అందుకే ఇలాంటి లైగాండ్లను యాంబిడెంటేట్ లైగాండ్ అంటాం. హ్యావింగ్ 2 పాసిబుల్ డోనర్ ఐటమ్ బట్ కెన్ బైండెడ్ త్రూ ఏ సింగిల్ డోనర్ ఐటమ్. 2 ఉన్నా కూడా ఒక ఆటమ్ ద్వారానే బైండ్ అవుతుంది మెటల్తో. అంటే మెటల్కు ఒక ఆటమే ఎలక్ట్రాన్ పేర్ ఇచ్చి బైండ్ అవుతుంది. అందుకే దీన్ని ఏమంటామంటే యూనిడెంటేట్ అండ్ స్పెషల్లీ యాంబిడెంటేట్ లైగాండ్ అంటాం. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. నెంబర్ 2 నైట్రిటో లైగాండ్ NO2 మైనస్. ఇది చూడు ఎలానో, మెటల్తో నైట్రోజన్ ఎలక్ట్రాన్ పేరు డొనేట్ చేసింది అనుకో, NO2, లేదంటే ఇలా వేద్దాం, N డబల్ బాండ్ ఓ సింగిల్ బాండ్ ఓ మైనస్, ఓకేనా. NO2 మైనస్. ఇక్కడ డోనర్ ఐటమ్ ఎవరు? నైట్రోజన్. దీన్ని ఏమంటారంటే నైట్రిటో N అంటారు, బికాస్ నైట్రోజన్ ఇస్ ద డోనర్. మరి M ఆక్సిజన్ డొనేట్ చేస్తుంది అనుకో, ON డబల్ బాండ్ O. ఇక డోనర్ ఐటమ్ ఎవరు? మెటల్కి ఎలక్ట్రాన్ పేరు డొనేట్ చేస్తున్నది ఆక్సిజన్. అప్పుడు లైగాండ్ ఏమంటారంటే నైట్రిటో O అంటారు. నైట్రిటో O అంటారు. అంటే నైట్రిటో ఇస్ ద లైగాండ్ బట్ ఆక్సిజన్ ఇస్ ద డోనర్. నైట్రిటో ఇస్ ద లైగాండ్ బట్ నైట్రోజన్ ఇస్ ద డోనర్. లైక్ దిస్. ఇలాగా ఎవరున్నారు డోనర్ ఐటమ్ రెండిట్లో అనే దాన్ని బట్టి నేమ్ మారుతుంది. ఓకే. సో హ్యావింగ్ 2 పాసిబుల్ డోనర్ ఐటమ్ బట్ ఓన్లీ 1 ఐటమ్ కెన్ కోఆర్డినేట్ విత్ మెటల్, సచ్ లైగాండ్ ఇస్ కాల్డ్ యాంబిడెంటేట్. ఓకే. నెక్స్ట్ చీలేట్ లైగాండ్. చీలేట్ లైగాండ్ అంటే ఏంటి? జనరల్లీ ఏ బైడెంటేట్ ఆర్ ట్రైడెంటేట్ ఏదో ఒక లైగాండ్, జనరల్లీ ఏ బైడెంటేట్ లైగాండ్ అయి ఉంటుంది. సో పాలిడెంటేట్ అంటాం, అంటే 1 కంటే ఎక్కువ ఎలక్ట్రాన్ పేరు ఇచ్చేది అయి ఉంటుంది. కానీ మెటల్కి అలా ఎలక్ట్రాన్ పేరు ఇవ్వడం వల్ల సైక్లిక్ రింగ్ ఫామ్ అవుతుంది. చూడు, మెటల్తో మనం ఇథిలిన్ డయామైన్ తీసుకుందాం, CH2 NH2 NH2 ఇలా వేద్దాం, NH2, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ డోనర్ ఎవరు? నైట్రోజన్ దగ్గర 3 బాండ్స్ పోతే ఒక లోన్ పేరు ఉంటుంది. సో ఈ నైట్రోజన్ డోనర్, ఈ నైట్రోజన్ డోనరే. ఇప్పుడు ఏం చేస్తాయంటే ఇది ఒక ఎలక్ట్రాన్ పేరు డొనేట్ చేసి డేటివ్ బాండ్, ఇది ఒక ఎలక్ట్రాన్ పేరు డొనేట్ చేసి డేటివ్ బాండ్. ఇక బైడెంటేట్ లైగాండ్ ఒక ఈథేన్ 1,2 డయామైన్ లేదా ఇథిలిన్ డయామైన్ 2 ఎలక్ట్రాన్ పేరు డొనేట్ చేస్తుంది. ఒకటి బైడెంటేటు
అండ్ ఇక్కడ సైక్లిక్ రింగ్ ఫామ్ అయింది చూడు, 1 2 3 4 5 5 మెంబర్డ్ రింగ్ ఫామ్ అయింది. ఇలాంటి రింగ్ లైక్ స్ట్రక్చర్ ఫామ్ అవుతే లైగాండ్ ఎలక్ట్రాన్ పై డొనేట్ చేయడం వల్ల మెటల్తో రింగ్ లైక్ స్ట్రక్చర్ వస్తే దట్ రింగ్ ఈస్ కాల్డ్ చీలేట్ రింగ్ అండ్ ద లైగాండ్ ఈస్ కాల్డ్ చీలేట్ లైగాండ్. వన్ మోర్ ఎగ్జాంపుల్ కావాలంటే చూద్దాం. ఆక్సిలేట్ అయాన్ ఇప్పుడు దాకా చూసిందే మనం. C డబల్ బాండ్ O ఆక్సిజన్ oxygen. Now these two oxygen donate pair of electrons to metal and form a ring like structure again, 1 2 3 4 5 membered ring. So chelate ligand. So example em cheppochu, oxalate C2O4 -2 అలాగే ఈథేన్ 1,2 డయామైన్, ఇథిలిన్ డయామైన్ అంట. సో ఇవి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. ఓకేనా, రైట్. సో ఇవి లైగాండ్లో టైప్స్: మోనోడెంటెడ్, పాలిడెంటెడ్, అంబిడెంటెడ్, చీలేట్. ఓకేనా, ఇంకొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి, అవి చూద్దాం. ఓకేనా. నెక్స్ట్ కోఆర్డినేషన్ నంబర్. కోఆర్డినేషన్ నంబర్ అంటే ఏంటి? సింపుల్. కాంప్లెక్స్ కాంపౌండ్లో సెంట్రల్ మెటల్తో ఎన్ని డేటివ్ బాండ్స్ అయితే లైగాండ్లు ఫామ్ చేస్తాయో ఆ డేటివ్ బాండ్ల నెంబరే కోఆర్డినేషన్ నంబర్. లేదా అన్ని మొనోడెంటేట్ లైగాండ్లు అయితే, కాంప్లెక్స్లో అన్ని మొనోడెంటేట్ లైగాండ్లు అయితే ఎన్ని ఉన్నాయో ఆ నెంబర్. లేదా సింపుల్గా చెప్పాలంటే సెంట్రల్ మెటల్తో ఎన్ని డేటివ్ బాండ్లు అయితే ఫామ్ చేస్తాయో లైగాండ్లు, లేదా లైగాండ్లు అన్నీ కలిపి ఎన్ని డేటివ్ బాండ్లతో బైండ్ అయి ఉంటాయో సెంట్రల్ మెటల్కి, ఆ నంబరే కోఆర్డినేషన్ నంబర్. ద నంబర్ ఆఫ్ డేటివ్ బాండ్స్ విత్ విచ్ లైగాండ్ బౌండ్ టు సెంట్రల్ మెటల్, ఎన్ని డేటివ్ బాండ్స్తో బైండ్ అయ్యింది. ఇక్కడ కోబాల్ట్తో 6 అమ్మోనియా లైగాండ్స్ 6 డేటివ్ బాండ్స్ ఫామ్ చేసి ఉంటాయి. ఎలా సార్? లైక్ దిస్: కోబాల్ట్ 1 2 3 4 5 6 ఆక్టాహెడ్రల్ జామెట్రీ, NH3 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 like this, 6 dative bonds. So coordination number 6. ఇక్కడ కోఆర్డినేషన్ నంబర్ ఎంతనైనా 6. మరి ఇక్కడ 4 అమోనియా మాలిక్యూల్స్ కాపర్తో బైండ్ అయి ఉంటాయి త్రూ డేటివ్ బాండ్. సో కోఆర్డినేషన్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఫర్ కాపర్, 6 ఫర్ కోబాల్ట్. క్లియర్? ఎన్ని డేటివ్ బాండ్స్తో అయితే లైగాండ్స్ బైండ్ అయి ఉంటాయో ఆ నంబర్నే కోఆర్డినేషన్ నెంబర్ అంటాం. నెక్స్ట్ ఆక్సిడేషన్ నెంబర్. ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ మెటల్ ఆటమ్, ఓకేనా, ఆర్ మెటల్ అంటాం. దీని ఆక్సిడేషన్ నెంబర్ ఎట్లా వస్తుందంటే, కాంప్లెక్స్ కాంపౌండ్లో మెటల్తో బైండ్ అయి ఉన్నాయి కదా ఈ లైగాండ్లు, వాటినన్నింటినీ వాటి ఎలక్ట్రాన్ పేర్లతో సహా రిమూవ్ చేస్తే అప్పుడు మెటల్ ఎంత ఛార్జ్ క్యారీ చేస్తుంటుందో దాన్నే కోఆర్డినేషన్ నెంబర్ అంటారు. ద ఛార్జ్ ఇట్ వుడ్ క్యారీ ద సెంట్రల్ ఆటమ్. When all the ligands are removed with electron pairs, అన్ని లైగాండ్స్ ఎలక్ట్రాన్ పేర్ను రిమూవ్ చేసినప్పుడు ఓన్లీ మెటల్ ఎంత ఛార్జ్ అయితే క్యారీ చేస్తుంటుందో దాన్ని ఆక్సిడేషన్ నెంబర్ అంటాం. ఇక్కడ అమోనియా న్యూట్రల్ లైగాండ్ 6 లైగాండ్స్ తీసేస్తే కోబాల్ట్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత ఉంటుందంటే +3. ఇక్కడ కోబాల్ట్ +3 ఇన్ ద అబోవ్ ఎగ్జాంపుల్, కాపర్ +2 ఇన్ ద అబోవ్ ఎగ్జాంపుల్. ఓకేనా, దట్ ఈస్ ద ఛార్జ్ దట్ క్యారీడ్ బై సెంట్రల్ మెటల్ వెన్ ఆల్ ద లైగాండ్స్ ఆర్ రిమూవ్డ్ విత్ ఎలక్ట్రాన్. ఇంకో ఎగ్జాంపుల్ కావాలా? సో నికెల్ టెట్రా కార్బోనిల్ కాంప్లెక్స్, ఇక్కడ నికెల్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత అంటే 0. ఓకేనా, సో కార్బన్ మొనాక్సైడ్ న్యూట్రల్, పైన ఛార్జ్ ఏం లేదు, ఇంకా నికెల్ కూడా ఛార్జ్ ఏమి ఉండదు, 0. సో 0 ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు. ఓకేనా, ఇది అందుకే మెటల్ ఆటమ్ అంటారు, మెటల్ అయాన్ అంటారు ఇక్కడ, రైట్. హోమోలెప్టిక్ కాంప్లెక్స్, హెటరోలెప్టిక్ కాంప్లెక్స్. హెటరో అంటే ఏమని? హోమో మీన్స్ సేమ్, అంటే మెటల్తో బైండ్ అయిన లైగాండ్లన్నీ సేమ్. హెటరో అంటే నాట్ సేమ్, మెటల్తో 1 కంటే ఎక్కువ టైప్ ఆఫ్ లైగాండ్స్ బైండ్ అయి ఉండాలి. ఎగ్జాంపుల్ చూడు, FeCN టేకెన్ 6 times -4, ఫెర్రో సైనైడ్ అయాన్. CuNH3 taken 4 times +2 ion, tetra amine copper 2 ion. ఓకేనా, క్యూప్రమోనియం అయాన్. ఓకేనా, CONH3 taken 6 times +3 ion, tetra amine copper 3 ion. ఇలా రాసుకుంటూ పోవచ్చు. పైన రాసింది ఈ ఎగ్జాంపుల్ కూడా
NiCO taken 4 times. All the ligands are same, carbon monoxide. All the ligands are same, ammonia. All the ligands are same, ammonia. All the ligands are same, cyanide. సేమ్ లైగాండ్తో మెటల్ బైండ్ అయ్యి ఉంటే అంటే ఈ స్క్వేర్ బ్రాకెట్ లోపల ఉండేది మెటల్ లైగాండ్సే. స్క్వేర్ బ్రాకెట్ అంటే కోఆర్డినేషన్ ఎంటిటీ అంటామే, దాంట్లో ఉండేది మెటల్ లైగాండ్సే. ఆ మెటల్తో బైండ్ అయిన లైగాండ్స్ సేమ్ అయితే అన్నీ ఒకే టైప్ ఆఫ్ కాంప్లెక్స్ ఇన్ విచ్ సెంట్రల్ మెటల్ బౌండ్స్ టు ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ లైగాండ్స్, ఇట్ ఈస్ సెడ్ టు బి హోమోలెప్టిక్ కాంప్లెక్స్. మోర్ దెన్ వన్ టైప్ ఆఫ్ లైగాండ్స్, heteroleptic complex. Okay na? Complex in which central metal bound to more than one kind of ligand. Example, CO NH3 taken 3 times Cl3, a complex. PT NH3 taken 2 times Cl2, one more complex. చూడు ఇక్కడ 3 amine ligands, 3 chlorine ligands, 3 chlorides, 3 అమోనియా మాలిక్యూల్ కోబాల్ట్తో బైండ్ అయినాయి. కోఆర్డినేషన్ నెంబర్ 6A, ఇక్కడ 6A సేమ్, ఇక్కడ 6A, 6 డేటివ్ బాండ్సే, మారలేదు. కోఆర్డినేషన్ నెంబర్ అనేది మారదు, ఒక మెటల్కి ఫిక్స్ అది. కానీ అమోనియా ఉన్నాయి, ఇంకోటి క్లోరైడ్ ఉన్నాయి. 2 టైప్ ఆఫ్ లైగాండ్స్ ఉన్నాయి. ఇక్కడ అమైన్ ఉంది, క్లోరైడ్ ఉంది. ఓకేనా? FeH2O taken 5 times NO +2, బ్రౌన్ రింగ్ అంటారు దాన్ని. సో ఇక్కడ వాటర్ మాలిక్యులర్ లైగాండ్ NO, నైట్రసో అంటారు. సో నైట్రోజన్ మొనాక్సైడ్, వన్ మోర్ లైగాండ్. సో ఇక్కడ 1 కన్నా ఎక్కువ టైప్ ఆఫ్ లైగాండ్స్ మెటల్తో బైండ్ అవుతున్నాయి. 2 టైప్స్, ఇక్కడ 2 టైప్స్, ఇక్కడ 2 టైప్స్, 3 టైప్స్, 4 టైప్స్ కూడా ఉండొచ్చు, బట్ రేర్. ఓకే, ఇలా 1 కన్నా ఎక్కువ టైప్ ఆఫ్ లైగాండ్స్ మెటల్తో బైండ్ అయితే హెటరోలెప్టిక్. Only one kind of ligands attached to metal, it is said to be homo. More than one kind, heteroleptic complex. Okay na? చివరిగా ఒక డెఫినేషన్ ఉంది, అది చూద్దాం. ఓకే, చివరిగా కోఆర్డినేషన్ పాలీహెడ్రల్. ఇది ఏంటో కాదు, సింపుల్. మెటల్తో బైండ్ అయినటువంటి లైగాండ్స్ మెటల్ చుట్టూ స్పేషియల్గా అరేంజ్ అవుతే ఒక స్పెసిఫిక్ జామెట్రీ వస్తుంది మాలిక్యూల్కి. అలాంటి స్పేషియల్ అరేంజ్మెంట్ని కోఆర్డినేషన్ పాలీహెడ్రల్ అంటారు. The spatial arrangement of ligands which are directly bound to metal or central metal defines the geometry. Okay, that is called coordination polyhedral. మరి ఎలాంటి స్పేషియల్ అరేంజ్మెంట్లో ఉంటాయి అవి చూడడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఫస్ట్ మనం టెట్రాహెడ్రల్ అరేంజ్మెంట్ చూద్దాం. ఏ అరేంజ్మెంట్ చూద్దాం నైనా? టెట్రాహెడ్రల్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, సరే. ఇప్పుడు బాగా గమనించండి, ఇది టెట్రాహెడ్రల్ అరేంజ్మెంట్. 1 bond towards you, now you are the observer. 1 bond towards the observer, 1 bond away from the observer. This is away from you, నీకు దూరంగా ఉంది, away from the observer, towards the observer. These 2 bonds are present in this plane of the blackboard, plane of the whiteboard, plane of the book. మీ బుక్లో ఆ ప్లేన్లో ఉంటే వాటిని బాండ్స్ ఇన్ ప్లేన్ అంట. టువర్డ్స్ ద అబ్జర్వర్, అవే ఫ్రమ్ ద అబ్జర్వర్. టువర్డ్స్ ద అబ్జర్వర్ని సాలిడ్ వెడ్జ్తో చూపిస్తారు, అవే ఫ్రమ్ ద అబ్జర్వర్ ఉన్నటువంటి బాండ్ని డాష్డ్ వెడ్జ్తో చూపిస్తారు. చూడు, మెటల్ లైగాండ్. ఓకేనా? ఈ రెండు ఒకే ప్లేన్లో ఉన్నాయి కదా, వీటిని సాలిడ్ లైన్తో చూపిస్తారు. లైగాండ్, ligand. See, this is solid wedge, blue marker, bond towards observer. ఈ బాండ్ని ఇలా సాలిడ్ వెడ్జ్తో చూపిస్తారు. ఇక్కడ ఒక లైగాండ్ ఉంది, అవేగా ఉంది కదా గ్రీన్ మార్కర్. సో దీన్ని ఇలాంటి డాష్డ్ వెడ్జ్తో చూపిస్తారు. ఓకేనా? ఈ రెండు ఒకే ప్లేన్లో ఉన్నాయి, వీటిని సాలిడ్ లైన్తో చూపిస్తారు. అర్థమైందా? సో దిస్ ఈజ్ అబౌట్ టెట్రాహెడ్రల్ geometry. So bond towards, away and in the plane. Clear? ఇది geometry. టెట్రాహెడ్రల్ అట్లా వేస్తాం. సో టెట్రాహెడ్రల్. నెక్స్ట్ స్క్వేర్ ప్లేనార్. అన్ని బాండ్స్ ఒకే ప్లేన్లో ఉన్నాయి, సేమ్ ప్లేన్, స్క్వేర్ ప్లేనార్.
స్క్వేర్, ప్లేనార్. ఆల్ బాండ్స్ ఆర్ ఇన్ వన్ ప్లేన్. ఓకే, బోర్డు ప్లేన్. సో మెటల్, లైగాండ్, సేమ్ ప్లేన్ కదా, ఇన్ ప్లేన్. అప్పుడు సాలిడ్ లైన్తో చూపిస్తారు. సో ద జామెట్రీ స్క్వేర్ planar, square planar, all are in one plane. Okay, next trigonal bipyramidal. Trigonal bipyramidal. Trigonal, triangular, like this. Trigonal, triangular kada, above one and then below one. ట్రైగోనల్, అబోవ్ వన్, బిలో వన్. ఇప్పుడు గమనించు, ఇది ప్లేన్. ఓకేనా, ఇలా ఒక ప్లేన్ పుట్ చేస్తే ఈ బాండ్ ప్లేన్ లేక వస్తుంది, ఈ బాండ్ ప్లేన్ లేక వస్తుంది, ఈ బాండ్ ప్లేన్ లేక వస్తుంది. దిస్ వన్, దిస్ వన్, దిస్ వన్ ఆర్ ఇన్ వన్ ప్లేన్. అండ్ రెడ్ మార్కర్ టువర్డ్స్ యూ, దిస్ వన్ టువర్డ్స్ అవే ఫ్రమ్ యూ. ఒకటి నీ వైపు, ఒకటి నీకు దూరంగా, ఈ మూడు ఒకే ప్లేన్లో ఉన్నాయి. దిస్ ఈజ్ కాల్డ్ ట్రయాంగులర్, నథింగ్ బట్ ట్రైగోనల్ బైపిరమిడల్. పైన ఒక పిరమిడ్, కింద ఒక పిరమిడ్ లాగా. అర్థమైందా? సో టువర్డ్స్ వన్, అవే వన్, దీస్ త్రీ ఆర్ ఇన్ సేమ్ ప్లేన్. చూడు, మెటల్, లైగాండ్, 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 అవే వన్ లైగాండ్, టువర్డ్స్ యూ వన్ లైగాండ్. అదేగా చెప్పాం మనం. ఓకేనా, వన్ టువర్డ్స్ సాలిడ్ వెడ్జ్, వన్ అవే డాష్డ్ వెడ్జ్, త్రీ ఆర్ ఇన్ వన్ ప్లేన్, 1 2 3 సాలిడ్ లైన్. క్లియర్? డౌట్ ఏం లేదు కదా. దిస్ ఈజ్ ట్రైగోనల్ బైపిరమిడల్. నెక్స్ట్ చూద్దాం, స్క్వేర్ పిరమిడల్. స్క్వేర్ పిరమిడ్ అంటాం. స్క్వేర్, దిస్ ఈజ్ ఎ స్క్వేర్ పిరమిడ్, అబోవ్ ఒకటి. సో స్క్వేర్ పిరమిడ్, స్క్వేర్ పిరమిడ్. స్క్వేర్ కనిపిస్తుంది కదా, పిరమిడ్, స్క్వేర్ పిరమిడ్. ఇప్పుడు గమనించు, ఇది ప్లేన్. లెట్ us put a plane like this. ఈ ఒక్క బాండే ప్లేన్ లేక వస్తుంది. రెండు మీ వైపు ఉన్నాయి, టువర్డ్స్ ద అబ్జర్వర్, టూ అవే ఫ్రమ్ ద అబ్జర్వర్, టూ టువర్డ్స్ ద అబ్జర్వర్, టూ అవే ఫ్రమ్ ద అబ్జర్వర్. దిస్ ఈజ్ ఇన్ ద ప్లేన్. ఓకేనా, మెటల్, లైగాండ్, 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 లైగాండ్. క్లియర్? స్క్వేర్ పిరమిడ్, టూ టువర్డ్స్ ద అబ్జర్వర్, దీస్ టూ, టూ అవే ఫ్రమ్ ద అబ్జర్వర్, దీస్ టూ, ఇన్ ప్లేన్. ఈ ప్లేన్లో ఉంది, అందుకు సాలిడ్ లైన్. ఓకేనా, క్లియర్? సో దిస్ ఈజ్ అబౌట్ స్క్వేర్ పిరమిడ్, సాలిడ్ వెడ్జ్ టువర్డ్స్ ద అబ్జర్వర్. ఓకేనా, సో లైగాండ్, లైగాండ్, స్క్వేర్ పిరమిడ్. నెక్స్ట్ ఆక్టాహెడ్రల్ చూద్దాం. మెటల్, ఆక్టాహెడ్రల్, 1 2 3 4 5 and then 6. This is octahedral geometry. ఏ జామెట్రీది? ఆక్టాహెడ్రల్ అంట. ఓకేనా, చక్కగా లేదు, పట్టుకోలేమన్నీ, హ్యాండ్ ఇక్కడికి పెయిన్ వస్తుంది. రైట్, ఓకేనా. ఆక్టాహెడ్రల్ చూడు, 1 2 3 4 5 6 అంటే 6 బాండ్స్ ఉన్నాయి కదా సార్. ఆక్ట్ అంటే 8 కదా అనొద్దు, 8 ఫేసెస్ ఉంటాయి. ఓకేనా, 1 ఫేస్, సెకండ్ ఫేస్, థర్డ్ ఫేస్, ఫోర్త్ ఫేస్, ఫిఫ్త్ ఫేస్, సిక్స్త్ ఫేస్, సెవెంత్ ఫేస్, ఎయిత్ ఫేస్. 8 ఫేసెస్ రెగ్యులర్ ఆక్టాహెడ్రన్ జామెట్రీ అంటారు. కానీ ఉండేది లైగాండ్లు ఏమో 6. ఆక్టాహెడ్రన్ జామెట్రీలో ఉంటాయి. ఇక్కడ చూడు, 2 టువర్డ్స్ ద అబ్జర్వర్, 2 అవే ఫ్రమ్ ద అబ్జర్వర్, దీస్ 2 ఆర్ ఇన్ ప్లేన్. ఓకేనా, 2 టువర్డ్స్, 2 అవే, 2 ఆర్ ఇన్ వన్ ప్లేన్. ఓకే, క్లియర్? వేద్దాం. 2 అవే, ligand, ligand, 2 towards the observer,
ligand. This is octahedral. ఓకే, ఇవినేనా కొన్ని స్పేషియల్ అరేంజ్మెంట్. సో ద స్పేషియల్ అరేంజ్మెంట్ ఆఫ్ లైగాండ్స్ విచ్ ఆర్ డైరెక్ట్లీ బౌండ్ టు మెటల్కు డైరెక్ట్గా బైండ్ అయిన లైగాండ్లు స్పేషియల్ అరేంజ్మెంట్లో ఉండడం వల్ల మాలిక్యూల్కి ఒక స్పెసిఫిక్ జామెట్రీ వస్తుంది. దట్ డిసైడ్స్ ద జామెట్రీ ఆర్ డిఫైన్స్ ద జామెట్రీ అంటాం. దట్ ఈస్ కాల్డ్ కోఆర్డినేషన్ పాలీహెడ్రన్. క్లియర్? ఓకే, దిస్ ఈస్ అబౌట్ సమ్ ఇంపార్టెంట్ టర్మ్స్ ఇన్ coordination compounds. Okay na? I hope you understand, guys. See you next video with next topic. Okay na? Thank you, but don't forget to like and share to someone. Okay, thank you.